రియల్టర్లు అధికారులు కుమ్మక్కయ్యారు. రోడ్డు విస్తరణలో మసిపూసి మాయ చేసి కోట్లు నొక్కేశారు. కొమరంభీం జిల్లాలో జరిగిన ఈ స్కామ్లు తవ్వే కొద్దీ అక్రమాలు బయటకొస్తున్నాయి. కొమరంభీం జిల్లాలోని మంచిర్యాల చంద్రాపూర్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి చెల్లించే పరిహారంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు రెవెన్యూ అధికారులు, రియల్ వ్యాపారులు దళారులతో కలిసి పరిహారం డబ్బులు దారి మళ్లించారు. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. దీంతో భూసేకరణ, పరిహారం చెల్లింపు వ్యవహారంలో కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు ఏసీబీకి ఫిర్యాదులందాయి. ప్రాథమిక విచారణ తర్వాత రెవెన్యూ అధికారులతో పాటు కొంతమంది దళారులపై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. స్కామ్ జరిగిన సమయంలో ఆసిఫాబాద్ ఆర్డీఓగా పనిచేసిన శ్రీరాం దత్తు, డీటీగా పనిచేసిన మేస్రం నాగోరావు, మండల సర్వేయర్ భరత్, శంభుదాస్, లక్ష్మీనారాయణలతో పాటు శంభుదాస్ డ్రైవర్ తిరుపతి, కె తారాబాయ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బ్యాంక్ లావాదేవీలను ప్రశ్నించగా ఆర్డీఓ దత్తు తల్లి అకౌంట్లోకి 65 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు. అంతేకాదు మరికొంతమంది అకౌంట్లలో సైతం లక్షల రూపాయలు బదిలీ అయినట్లు నిర్ధారించారు. ఇలా కోటికి పైగా దారి మళ్లినట్టుగా ఓ అంచనాకొచ్చిన అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. రహదారి విస్తరణ కోసం సేకరించిన భూమి ఎంత, బాధితులకు చెల్లించిన పరిహారం ఎంత, పరిహారం ఎలా పక్కదారి పట్టింది, రియల్ వ్యాపారులు డబ్బులను ఎలా దారి మళ్లించారు, అధికారులు ఎవరి అకౌంట్లలోకి డబ్బులు బదిలీ చేయించుకున్నారు, పరిహారం వచ్చిన వెంటనే ఏ అకౌంట్ల నుంచి డబ్బులు మరో అకౌంట్లలోకి బదిలీ అయ్యాయనే విషయాలను లెక్కతీస్తున్నారు ఏసీబీ అధికారులు. బాధితుల ఫిర్యాదుతో అధికారులు విచారణ జరపడంతో అక్రమాల భాగోతం బయటపడింది. ఆసిఫాబాద్లో ఓ ఏసీబీ టీం మకాం వేసి మరీ ఈ కేసు విచారణను స్పీడప్ చేసింది. ప్రస్తుతానికి కొంతమంది అవినీతికి సంబంధించి ప్రాథమిక ఆధారాలను బట్టి కేసు నమోదు చేశారు అధికారులు. విచారణలో దొరికే ఆధారాలను బట్టి మరింత మంది పాత్ర ఉన్నట్లుగా అధికారులు ఓ అంచనాకొచ్చినట్లు సమాచారం. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితే పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలు పూర్తి స్థాయిలో వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.